6 గ్యారెంటీలు చెప్పబోయా అంటే అరకొరగా అమలు చేసిన ఒకే ఒక్క గ్యారెంటీ ఆ ఫ్రీ బస్సు. ఇక అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ఏ మంత్రి మాట్లాడినా గదే ఫ్రీ బస్సు తప్ప మిగతా అంతా తుస్సు. ఒకటే ఉన్నది ఫ్రీ బస్సు. ఆ రోజు అధికారం కోసం 6 గ్యారెంటీల పాట, ఈరోజు అదే అధికారం, అదే కమిషన్లు, అదే డబ్బుల కోసం ఢిల్లీకి ఇచ్చే 1000 కోట్ల మూటల కోసం ఇలా గ్యారెంటీలకు పాతర వేసి డిక్లరేషన్లకు మంగళం పాడి ముఖ్యమంత్రి గారు కొత్తగా 3 ముక్కలు ఆట ఆడుతున్నాడు. ప్యూరు రేర్ అట. ప్యూర్ కాదు రేర్ కాదు, నీది చోరు మోడల్ 420 మోడల్ తప్ప ఏది కూడా లేదు. మాకైతే అర్థం కాల ఇది బడ్జెట్ సెషనా కాంగ్రెస్ పార్టీ హిస్టరీ సెషనా కూడా అర్థం కాలే. వచ్చుడే నెహ్రూ కాడికెళ్ళి మొదలుపెట్టిండు. నెహ్రూ చాలా గొప్పవాడు, కోతిలాలో ఆయన కూడా గొప్పోడు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇంకా గొప్పది, తర్వాత నేను చెప్పిన బలిదేవత ఇంకా పెద్ద గొప్పది, వాళ్ళ కొడుకు ముద్దపప్పు ఇంకా మంచోడు అని ఎందెందో చెప్పుకొచ్చిండు. గాంధీ భవన్లో కొట్టే స్పీచు శాసనసభలో కొడితే ఢిల్లీ నుంచి దిగిన ముఖ్యమంత్రి అటు గాంధీ భవన్ పోయేటోడు కార్లు ఇటు మళ్ళీందేమో డౌట్ వచ్చింది మాకు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి మాటలు, ఈ ముఖ్యమంత్రి యొక్క తెలివితేటలు చూసి మరి రాహుల్ గాంధీ గారైనా మరి కేంద్రంలో ఉన్న వాళ్ళ నాయకత్వం అయినా వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉండాలి. ఎందుకంటే ఈ 2.5 ఏళ్లలో చేసిందేమీ లేదు. ప్రజలకు చెప్పుకుందామంటే అమలు చేసిన ఒక్క గ్యారంటీ లేదు. మహాలక్ష్మి అన్నారు, మంగళం పాడారు, 2500కి ఎప్పుడో ఎగబెట్టారు. ఒక్కొక్క ఆడబిడ్డకి ఈ 28 నెలలకు గాను 70,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఒక్కొక్క రైతన్నకి ఈ ఎగ్గొట్టిన 3 రైతు బంధులతో కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతన్నలకు 37,000 కోట్లు బాకీ ఉన్నారు. అట్లాగే ప్రతి వృద్ధురాలికి 28 నెలలకు గాను 56,000 రూపాయలు బాకీ ఉన్నది ప్రభుత్వం. అట్లాగే మరి దివ్యాంగులైన మా తమ్ముళ్ళు వారికి కూడా 26-27 నెలలకు గాను 54-56,000 రూపాయలు మరి బాకీ ఉన్నారు. ఇంకా విచిత్రమైన మాట మాకు అర్థం కాదు. ఈరోజు ఏఐ వస్తుందట, వైట్ కాలర్ జాబ్స్ పోతాయట, ఈయన బ్లూ కాలర్ జాబ్స్ ఇస్తాడంట. అంటే ఏమంటుండంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్న వాళ్ళందరూ ప్లంబర్లు కావాలి, మెకానికల్ కావాలి, నేను పెట్టే ఐటీఐలో చదువుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే ఈయన తెలివితేటలు, ఈయనకు ఐఐటికి IIITకి తేడా తెలియని సన్నాసి ముఖ్యమంత్రి ఈయనంట బ్లూ కాలర్ జాబ్లు సృష్టిస్తాడంట. అట్లాగే ఇంకా విచిత్రమైన మాటలు, కేరళ ఎన్నికల కోసం ఏదో టార్గెట్ పెట్టినట్టున్నారు డబ్బులు. అందుకే ఈ గొంతు బారేసుకోవడాలు, కాంగ్రెస్ పార్టీ సెషన్లు రాగానే మూసీ మీద పడి మేము అడిగాం, డిపిఆర్ ఉన్నదా మూసీకి అని అడిగినాం. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా, సమగ్ర ప్రణాళిక ఉందా, లేదు. పోనీ పైసలన్న మంజూరైనాయా, ఏడీబీ ఒప్పుకున్నదా, లేదు. పైసలు లేవు, ప్రణాళికలు లేవు. మరి ఎందుకు గులగొడుతున్నావా ఇండ్లు అంటే ఒకటే ఒక కారణం, 150,000 కోట్ల దోపిడీకి తెరలేపి ఇవాళ రాక్షస జాతి అన్నాడు. ఇక్కడ కూల్చే జాతి, రాక్షస జాతి నీ కాంగ్రెస్ జాతి తప్ప మాది కాదు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కూల్చివేతలకు వ్యతిరేకం. ఇవాళ హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టినవా ఈ 2.5 సంవత్సరాల్లో? ఒక్క ఇల్లు ఎక్కడన్నా ఒక్క ఇటుక పెట్టినవా? కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టినావు నువ్వు వచ్చిన తర్వాత? చివరికి నువ్వు కూలగొడుతుంటే, ఇండ్లు గులగొడుతుంటే, ఆ పేదలు ఏడుస్తుంటే మా పోలీస్ అన్నలు ఎవరైతే నీ సిబ్బందికి రక్షణగా పోతారో వాళ్ళు కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం కాదా? ఎవడు చేస్తున్నాడు రాక్షస జాతిలాగా వ్యవహారం? నువ్వు కాదా ముఖ్యమంత్రి గారు అని నేను చెప్తా ఉన్నా. అర్జునుడి కన్ను చిలుక మీద ఉన్నట్టు ఈయన కన్ను అదేదో రైజింగ్ మీద ఏదో మీద ఉందంట. ఈయన కన్ను ఉన్నది ఇవాళ తెలంగాణలోని విలువైన భూములు, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు. మరి ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా కన్నంతా కూడా భూముల మీదే ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. మూసీలో భూముల గురించి ఆలోచన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు లాక్కోవడం 400 ఎకరాలు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో 100 ఎకరాలు లాక్కోవాలా, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 100 ఎకరాలు లాక్కున్నారు, ఐఎస్బిలో కూడా లాక్కోబోతా ఉన్నారు. మేము ఆశ్చర్యం అనిపించింది ఆయన మాట్లాడితే. 3 చెరువులు చేసిండయా 2.5 ఏళ్లలో, ఇంత గొప్పోడు 3 చెరువులు చేసింది. మేము 30,000 చెరువులు చేసినాం మిషన్ కాకతీయాలు, కానీ ఈయనలాగా డబ్బా కొట్టుకోలే. 30,000 చెరువులు మిషన్ కాకతీయాలో బాగా చేశాం. హైదరాబాద్లో కూడా మేము కూడా 3 కాదు దాదాపు 60-70 చెరువులు బాగా చేసినాం. కానీ ఈ చిల్లర ప్రచారం మీద యుద్ధం గెలిచిన యుద్ధవీరుడిలాగా ఈయన కుక్కటిపల్లికి పోతాయంట, పైనుంచి కూడా పూలు చల్లిండంట. రేపు చల్లుతారు, ఏం చల్లాలో అది చల్లుతారు పక్కాగా. నేను చెప్తా ఉన్నా, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదో అంటున్నాడు, మీరు అక్కడికి రండి, నాగోల్కు రండి చూపెడతా అన్నాడు. రా, మరి తీసుకొని పోతాం, సవాల్ విసురుతున్నాం, తప్పకుండా రా.
నువ్వేందో మేమేందో మేం చేసిన అభివృద్ధి ఏందో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో ఆ మూసీలో 6 కోట్ల రూపాయలతో మేమేం చేశామో 1,50,000 కోట్లతో మరి నువ్వేం చేస్తున్నావో తప్పకుండా ఇవన్నీ కూడా బయట పెడతాం. ఇవాళ నిస్సిగ్గుగా చెప్తున్నాడు, పార్లమెంట్ స్వయంగా చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లని. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి 8 లక్షల కోట్లు అనే అబద్ధాన్ని ఒకటికి 1000 సార్లు చెప్పి తనకు అనుకూలంగా ఉన్న మీడియాలో పదే పదే అదే అబద్ధాన్ని అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులాగా మళ్ళీ మళ్ళీ వేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2,80,000 కోట్ల అప్పు కేసీఆర్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి చెప్పిండు నేను 2.5 ఏళ్ల లోపలనే 3,47,000 కోట్ల అప్పు చేసిన అన్నాడు. అంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన అప్పు కంటే 60,000 కోట్లు 2.5 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి చేసిండంటే మరి ఒక్కరికన్నా నేను అడుగుతా ఉన్నా, ఒక్క పేదవాడి కన్నా ₹1 అన్న వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? మహిళలకి 2,500 వచ్చిందా? తులం బంగారం ఎవరికన్నా వచ్చిందా? దివ్యాంగులకి 6,000 వచ్చిందా? మా రైతన్నలకు రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు కదా, వచ్చిందా? మరి ఎక్కడ పోతున్నాయి ఈ పైసలన్నీ? ఇవన్నీ రైతుల ఖాతాల్లో కాదు, రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి. ఆ దోపిడీకి మేము వ్యతిరేకం. ఆ దోపిడీని మేము అడ్డుకుంటున్నామనే ఆయన అక్కసు, ఆయన కోపం. మేము ఎన్ని తిట్టినా మేము పడతాం. తెలంగాణ ప్రజల కోసం నువ్వు మా మీద ఎన్ని కేసులు పెట్టినా పడతాం, భరిస్తాం. నువ్వు జైలుకు పెట్టినా జైల్లో పెట్టినా పోతాం. కానీ రేవంత్ రెడ్డి నేను ఒకటే చెప్తా ఉన్నా, నీ దోపిడీని మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. మేము మీలాగా సంస్కారం లేని వాళ్ళం కాదు. మేము మీ నాయకురాలు సోనియా గాంధీని ఆ రోజు ఇదే సభలో మా నాయకుడు కేసీఆర్ గారు తీర్మానం పెట్టి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పిండు. నీలాగా బలిదేవత అనలేదు, నీలాగా రాహుల్ గాంధీని ముద్దపప్పు అని తూలనాడలేదు, నీలాగా రాజశేఖర్ రెడ్డి గారిని పావురాల గుట్టలో పావురమై కలిసిపోయింది అని చెప్పి దిక్కుమాలిన మాటలు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, సంస్కారంగా నువ్వు మాట్లాడితే మేము కూడా సంస్కారంగా మాట్లాడతాం. కానీ ఇవాళ నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన తిట్లు నువ్వు తిడితే మాకు కూడా తప్పదు. ప్రజల తరపున ఖచ్చితంగా గట్టిగానే మాట్లాడతాం, గట్టిగానే నిలదీస్తాం, నిన్ను వదిలిపెట్టాం. 6 గ్యారంటీల కోసం బడ్జెట్లో కనుక మీరు స్పందించకపోతే నిన్ను వదిలిపెట్టాం. నువ్వు చెప్పే ప్యూరు రేరు కాదు, నీ చోర్ మోడల్, నీ 420 మోడల్, దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు ఎండగడుతూనే ఉంటాం, వదిలిపెట్టాం. నిన్ను నీ దుర్మార్గమైన దండుపాలెం ముఠాను ఇవాళ ఆయన సోదరులు, ఆయన కుటుంబ సభ్యులు ఏ రకంగా ఈ రాష్ట్ర రాజధాని చుట్టూ ఉండే భూముల మీద పడి దోచుకుంటున్నారో ఎవరిని అడిగినా చెప్తారు. అనుముల తొండలరెడ్డి, అనుముల కొండలరెడ్డి, అనుముల తిరుపతి రెడ్డి, అనుముల కృష్ణారెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, మొత్తం దండుపాలెం ముఠా మరి అలా ఏ రకంగా దోపిడీ చేస్తున్నదో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి ఒళ్ళు దగ్గర పెట్టుకో. కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఆయన ఆషామాషి నాయకుడు కాదు. నీలాగా చిల్లరగా చిలక్కొట్టుడు కొట్టి ఆర్టీఐ పేరు మీద బ్లాక్మెయిల్ దందాలు చేసి మరి వెనకాల రిటైర్డ్ ఉద్యోగులతో నీ ఇంటి వెనకాల ఆఫీస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి బతికినోడు కాదు. ఉద్యమాల ఉగ్గుపాలతో మరి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఢిల్లీ మెడల్ వంచిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయన కాలి గోరికి కూడా నువ్వు సరిపోవు, ఆయన కాలి గోరుకు సరిపోవు. అట్లాంటి నువ్వు ఇలా వాగే వాగుడు తెలంగాణ సమాజం మొత్తం చూసింది. తప్పకుండా నిన్ను చీత్కరించే రోజు, చీకొట్టే రోజు, అసహించుకునే రోజు, తరిమి కొట్టే రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పి హెచ్చరిస్తూ, మీరందరూ కూడా ఇంత లేటుగా ఉన్నందుకు థ్యాంక్ యూ.